ఆ చంద్రుడిలోంచి అమృతం పడుతూ ఉంటుంది, ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది. అది గింజల మీద పడింది అనుకోండి, పంట పండినప్పుడు ఎన్నేళ్లు దాచినా మళ్ళీ మీరు ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో చల్లితే అందులోంచి మొక్క వస్తుంది. ఒక్క మొక్క వస్తే, కంకు వస్తే ఇంత ధాన్యం వస్తుంది. అమృతతత్వం పోయిందనుకోండి, ఇక మళ్ళీ ఆ గింజ వేస్తే మొక్క రాదు. చంద్రకిరణములు లేకపోతే అమృతత్వం ఉండదు, ఓషధులు ఉండవు. ఓషధీతత్వం లేకపోతే అన్నం ఎలా దొరుకుతుంది, మళ్ళీ మళ్ళీ పంట ఎలా పండుతుంది? లోకం గగ్గోలు పెట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఏ ఇబ్బంది వచ్చినా దేవతలు కానీ మనుష్యులు కానీ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మగారు అన్నారు, ఇది విఘ్నేశ్వర శాపం చంద్రుడికి. ఆయన విఘ్నేశ్వరుణ్ణి చూసి వికటంగా నవ్వాడు, అహంకారంతో స్వార్థంతో శపించాడు విఘ్నేశ్వరుడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన తీయాలి ఆ శాపం, ఆయన పరబ్రహ్మం, నేను తీయకూడదు. కాబట్టి మీరు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు.